ఎక్కువగా ఇప్పుడు చూస్తున్న కేసెస్ ఏంటంటే సార్, అంతకుముందుకు ఫారిన్ కంట్రీస్‌లో ఎక్కువ చూసేవాళ్ళము. ఇప్పుడు ఆటిజం అనేది చాలామంది కపుల్స్‌లో వాళ్ళ పుట్టిన పిల్లలకి కొన్ని ఇయర్స్ తర్వాత అర్థమవుతుంది. ఏంటి నా బాబుకున్న పాపకి ఏంటి ఈ ప్రాబ్లమ్ ఏదో ఉంది అని చెప్పేసి ఆటిజం అని చెప్పేసి తర్వాత తెలవడం జరుగుతుంది. అసలు ఈ ఆటిజం ప్రాబ్లమ్ అనేది ఎక్కడి నుంచొచ్చింది? ఇప్పుడు మన ఇండియాలో ఎందుకు పెరుగుతుంది సార్? ఆటిజం అని చెప్తున్నా కదా! ఎప్పుడైతే మనం మెడిసిన్స్ ఎక్కువ వాడతామో, హ్మ్. అప్పుడైతే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ మొదలు కావడం జరిగింది. మళ్ళా ఫర్టిలిటీకి మందులు వాడతాము. ఈ హుహు. పుట్టే పిల్లల్లో నాడీ వ్యవస్థ ఏదైతే ఉంటదో, హుహు. సో ఈ యొక్క హైపర్ యాక్టివిటీ కానివ్వండి, ఏడీహెచ్డీ కానివ్వండి, ఆటిజం కానివ్వండి, అల్టర్నేట్‌గా మనకు హెల్తీగా లేకపోవడం వల్ల, మన యొక్క ఆరోగ్య కండిషన్స్‌కి మనం మెడికేటెడ్ ప్రెగ్నెన్సీ కానివ్వండి, సార్. మెడిసిన్స్ తోటి ప్రెగ్నెన్సీ తీసుకోవడం కానివ్వండి, హ్మ్. హ్మ్. సో ప్రెగ్నెన్సీలో హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, హ్మ్. ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ రావడం, జెస్టేషనల్ థైరాయిడ్ అంటారు. అవును. అవును. ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావడం, జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. ప్రెగ్నెన్సీలో ఎక్కువ మెడిసిన్స్ వాడడం వల్ల, ప్లస్ ఓకే. ప్రెగ్నెన్సీ కోసం మందులు వాడడం వల్ల, యెస్. ప్లస్ పుట్టిన తర్వాత పిల్లవానికి విపరీతమైనటువంటి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల, హ్మ్. ఇవన్నీ కూడా ఈరోజు హైపర్ యాక్టివ్ పిల్లలు ఎక్కువైపోయారు. అవును. ఈరోజు ఏడీహెచ్డి పిల్లలు ఎక్కువయ్యారు. ఎక్కువయ్యారు సార్. ఈరోజు ఆటిజం పిల్లలు ఎక్కువయ్యారు. హ్మ్. దీనికి కారణం ఎవరు సొసైటీలో? ఒక్కసారి మనం బ్యాకప్ ఆలోచిస్తే కంపల్సరీ ఈ మెడికల్ వ్యవస్థ ఏదైతే మనకు అతిగా వాడడం మొదలైందో హ్మ్. అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒకప్పుడు అసలు ఆటిజం కేసు ఇండియాలో లేవు. లేదు సార్. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు లేదు. ఇప్పుడు అసలు ప్రతి ఊర్లో ఉంటున్నాయి ఇప్పుడు. ఉంటున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఒకసారి మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. ఎవరు అవసరం లేదు. నేనేదో మిమ్మల్ని ఏదో ఎగ్జాక్ట్‌లీ సార్. ట్రూ. నేను కరెక్ట్ అని చెప్పడం లేదు. హ్మ్. హ్మ్. మీరే క్వశ్చన్ చేసుకుంటే దీనికి డీప్ అనాలిసిస్‌లోకి వెళ్ళిపోతే ఎందుకు వస్తున్నాయి? ఒకప్పుడు మా మదర్‌కి ఆటిజం అనేది తెలీదు. ఇప్పుడు అవును. అసలుకు పుట్టే ఫ్యూచర్ తల్లిదండ్రులకు ఆటిజం అనేది అందరికీ తెలుస్తుంది. ఇంకా ఎక్కువైతే కేసెస్. అవును. అంటే ఏడీహెచ్‌డీ మన యొక్క కేసెస్. నర్వస్ సిస్టమ్ అనేది, మన యొక్క మైండ్ అనేది, మన యొక్క బ్రెయిన్ అనేది సార్. ఒక డిస్టర్బ్డ్ కండిషన్‌లోకి వెళ్ళిపోతుంది. అవును. అంతే కదా! సో దీనికి అంతటి కారణం ఈ ఫర్టిలిటీ వ్యవస్థ కాదా? దీనికి అంతటి కారణం ఈ మెడికల్ వ్యవస్థ కాదా? మెడిసిన్సే లేనప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి మనకు? హ్మ్. ప్రపంచంలో మెడిసిన్స్ వాడని కంట్రీస్‌లో హ్మ్. హెల్తీ జనరేషను, హెల్తీ సిస్టమ్ ఉంది. ఓకే. ఎప్పుడైతే మనం మెడిసిన్స్ మొదలు పెట్టామో హ్మ్. అప్పుడే మన డిస్టర్బెన్స్ అనేది మొదలు కావడం అని జరిగింది. ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్, అడ్వాన్స్ మెడిసిన్ అనేది ఏం ఏ మెడిసిన్ లేదంటారా? వాడకపోవడమే అడ్వాన్స్డ్ హెల్త్. ఓకే. హ్మ్. మెడిసిన్స్ అని చెప్తున్నా కదా మీకి. హ్మ్. సో ఇప్పుడు సర్జరీస్ అంటే ఇంకా తప్పదు కాబట్టి సర్జరీ తప్పదు. టైంలో దట్ ఈస్ హ్మ్. ఎండ్ హ్మ్. సొల్యూషన్. యెస్ ఇట్ సార్. ఈస్ అలోపతి ఈజ్ వెరీ గుడ్. యాహ్! యెస్. యెస్. ఎమర్జెన్సీలో యెస్. అలోపతి ఈజ్ వెరీ గుడ్. ఇన్ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీలో కూడా కేసెస్. అలోపతిలో వెరీ హ్మ్. గుడ్. ఈ రెండింటి కోసమే మనం అలోపతి వాడుకోవాలా కానీ తర్వాత ఏ మెడిసిన్స్ వాడకపోతే ఇప్పుడు ఆ ఎమర్జెన్సీ దగ్గర గూడా వెళ్ళకుండా ఉండడానికి మళ్ళీ హోమియోపతి నుంచి అంటారు. అట్లే ఆ! ఎమర్జెన్సీ అవసరం తప్పదు. ఇప్పుడు అవసరం. ఒక యాక్సిడెంట్ అయింది, హ్మ్. అలోపతి లేనిది మనకు కావాలి. కష్టం. దానికి మనం ఏం కావాలి. చేయడానికి లేదు. హ్మ్. మనం యెస్. యెస్. టెక్నిక్‌గా ప్రతి ఒక్క మెడికల్ వ్యవస్థకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. యెస్ సార్. అన్ని మెడికల్ వ్యవస్థలు 100% కరెక్ట్ కాదు. అన్ని మెడికల్ వ్యవస్థలు అన్ని ఫెసిలిటీస్ ఉండవు. హ్మ్. మెడిసిన్ అనేది మన బాడీ ముందర చాలా తక్కువ. మీకు ఓకే. హెల్ప్ ఓకే. చేసేదే కానీ హ్మ్. మన హ్మ్. బాడీ ఈజ్ ఎ న్యాచురల్ సిస్టమ్. సింగిల్ సెల్‌తో మనం పుట్టేసి మిలియన్ సెల్స్‌గా మారిపోయిన నీరు. హ్మ్. సో ఒక వ్యవస్థ ఇది. ఈ ఈ వ్యవస్థ ఈ ముందర, సిస్టమ్‌కి ఈ ముందు ఇంజినీరింగ్ సిస్టమ్ ముందర యాహ్! ఆఫ్టర్ ఆల్ మెడిసిన్స్ పెద్ద లెక్క కాదు. నథింగ్ అంటారు. దాన్ని ఎగ్జాక్ట్‌లీ. మనం తెలియకుండా ఒక ఇంట్రాసెల్యులార్ సిస్టంలోకి, ఇంట్రాన్యూరల్ సిస్టంలోకి మెడిసిన్స్ పంపడం వల్ల హ్మ్. మన కోర్ సిస్టమ్ మనకు తెలియకుండా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంది. కోర్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ ఖచ్చితంగా. అయిపోతుంది. అసలు మీకు చెప్తున్నా కదా! ఆహారం కంటే, సార్. మీరు చెడు అలవాట్ల కంటే మెడిసిన్స్ ఈజ్ మోర్ డేంజరస్. గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్‌లీ. మీ లైఫ్ ఎగ్జాక్ట్‌లీ. స్టైల్ బెటర్ కావాలంటే హ్మ్. ఏ మెడిసిన్ వాడొద్దు. హ్మ్. ఏదైనా వాడాలంటే హోమ్ రెమెడీస్ వాడుకోవాలి. హోమ్ రెమెడీస్. ఫస్ట్ బెస్ట్. హ్మ్. ఫస్ట్ యాక్చువల్‌గా నేను ఒక సలహా చెప్తాను ప్రతి ఒక్కరికి. హ్మ్. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు టైమ్ ఓన్లీ ద సొల్యూషన్ మీకు. ఓకే. టైం ఇవ్వాలి. హ్మ్. 2 డేసా, 3 డేసా, 4 డేసా. హ్మ్. టైంతో మన బాడీ స్ట్రాంగ్ అవుతుంటుంది. మీరు ఎప్పుడైతే మెడిసిన్ వాడడం మొదలుపెట్టారో, హ్మ్. కొందరు అంటారు, సార్ నాకు జలుబు వస్తుంది తగ్గలేదు. హ్మ్. ఇంతకుముందు మెడిసిన్ వాడేవాడిని, ఇప్పుడు మెడిసిన్ వాడడం లేదు, బట్ తగ్గడం లేదు. ఏం చేయమంటారు? అవును. కనుక మీ బాడీ ఆల్రెడీ అలవాటు అయిపోయింది ఈడ. ఓకే. ఓకే. అలా గూడా ఉంటదా సార్? అంతే కదా! హ్మ్. పెస్టిసైడ్స్ లాగా మీ బాడీని ఆల్రెడీ అలవాటు చేశారు. హ్మ్. ఈరోజు మీరు మెడిసిన్ బంద్ చేసినంత మాత్రం తగ్గాలని లేదు. హ్మ్. దాని సఫరింగ్ ఎక్కువ ఉంటుంది ఇంకా. మరి అలాంటప్పుడు ఏం చేయాలి డాక్టర్? అప్పుడే హోమియోపతి అవసరం. ఓకే. ఆ టైంలోనే హోమియోపతి అవసరం. హ్మ్. మీరు ఎప్పుడైతే హోమియోపతి మొదలు పెడతారో హ్మ్. మీ సిస్టంలో స్ట్రాంగ్ అవడం మొదలవుతుంది. హ్మ్. ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా అది అవాయిడ్ చేస్తుంది. అట్లీస్ట్ ముందు ఏ సిస్టమ్ అవసరం లేదు, ఏ మెడిసిన్స్ అవసరం లేదు. మధ్యలో మీరు డిస్టర్బ్ చేసుకోకుండా
మీ బాడీని మీరు పెంచుకుంటూ హోమియోపతి తీసుకుంటే మీకు ఈరోజు క్రానిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మీరు చిన్నప్పటి నుంచి హోమియోపతి సపోర్ట్ తీసుకుంటే రానే రావు మీకు. అంటే మీరు ఇప్పుడు హోమియోపతిని సపోర్ట్ చేయడం లేదు కానీ అసలు మందులే వద్దు, ఒకవేళ వస్తే హోమియోపతిని వాడాలంటున్నారు. ప్రైమరీ మెడికేషన్ హోమియోపతి తీసుకుంటే మీకు Okay. క్రానిక్ ప్రాబ్లమ్స్ రావు. ఉమ్, ఉమ్, ఉమ్. ఈరోజు ఆర్థరైటిస్ కానివ్వండి, కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ 30 ఏళ్ళకు కార్డియాక్ ప్రాబ్లం ఎందుకు వస్తుందండి? 30 సంవత్సరాలకి 20-25 వాళ్ళకి వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి హార్ట్ అట్లా? అటాక్లు వస్తున్నాయి. మనం చేసే డిస్టర్బెన్సే దానికి కారణం. ఉమ్, ఉమ్. తెలియకుండా ఒక అసలు మెడిసిన్ అనేది దానికి నీట్గా అట్రాక్టింగ్ ప్యాక్లో ఉండేసరికి అసలు Okay. ఈజీగా తీసుకోబోద్ది అవుతుంది అది. అవును, అట్లా కూడా ఉంటుంది. కొన్ని సినిమాల్లో అసలు హీరో మెడిసిన్ వేసుకొని పని చేస్తాడు, అదొక ఫ్యాషన్. ఓకే ఓకే, ఎస్ ఎస్ ఎస్, ఏదో రావడం హడావుడిగా రావడం, మెడిసిన్ వేసుకోవడం, అదొక ఫ్యాషన్. మెడిసిన్ లేని నేను పోలేను. సో ఇలా చెప్తాను కూడా ప్రమోట్ చేస్తున్నారంట ఇది అసలు చెప్తాను కదా, ఇవన్నీ కూడా మనకు తెలియకుండా మనకు సబ్ కాన్షియస్. మనకు సబ్ కాన్షియస్కి అసలు మెడిసిన్ అనేది ఈజీ తీసుకో, ఇవన్నీ కూడా మనం చెప్తున్నాం కదా.